వెల్కమ్ టు సూప్స్ అండ్ స్టార్టర్స్. హాట్ యమ ఘాటు. మరి ఈరోజు హాట్ గా ఘాటుగా ఒక మంచి రెసిపీ తీసుకొచ్చానండి. అంతకన్నా ముందు మీకు విషయం చెప్పాలి. ఇప్పుడు రెసిపీని చూస్తే మనకి టెంప్టింగ్ గా కనిపించాలన్నమాట. రెసిపీ అప్పుడు చూసి నోరు ఊరాలి, తినేయాలి అనిపించాలి. ఇంతే కాదు, ఇప్పుడు మనం రెస్టారెంట్స్ కి వెళ్ళాం అనుకోండి, అక్కడ మెనూ కార్డ్ ఇస్తారు కదా, ఆ మెనూ కార్డ్ లో కూడా మనం ఇలా చూస్తే గనక పేరు అట్రాక్టివ్ గా కనిపిస్తే అది ఆర్డర్ చేసేస్తాం. అంతేనా? చాలా మందికి ఉంటుంది కదా ఈ అలవాటు. ఏంటి పేరు వెరైటీగా ఉంది అని చెప్పి ఆర్డర్ చేస్తాం. కానీ కొన్నిసార్లు ఏమవుతుంది సార్, టేస్ట్ చాలా బాగుంటుంది, ఎంజాయ్ చేస్తాం. అదే విధంగా ఒక్కొక్కసారి తప్పు అవుతుంది మన అంచనా అనమాట. టేస్ట్ బాగోక ఏ మాత్రం హ్యాపీనెస్ లేకుండా ఎండ్ అవుతూ ఉంటాం. ఒక్కొక్కసారి అలా కూడా జరుగుతుంది. కానీ మీకు అలాంటి డౌట్స్ ఏమి లేకుండా ఈరోజు నేను ఒక వెరైటీ పేరుతోటి ఒక సూపర్ రెసిపీ చూపించబోతున్నాను. అదేంటంటే డ్రాగన్ రోల్స్. పేరు వెరైటీగా ఉంది కదా, కానీ రెసిపీ మాత్రం టేస్టీగా ఉంటుంది. ఇది 100% పక్కా. మరి తయారు చేసి చూపించినా? ఓకే. సో డ్రాగన్ రోల్స్ అంటే దేంతో తయారు చేస్తాము? డ్రాగన్ అని పేరు వింటే ఒక భయంకరమైన ఒక యానిమల్ గుర్తొస్తుంది కదా. అంటే రెసిపీ అయితే అంత భయంకరంగా ఉండదు, టేస్టీగానే ఉంటుంది. మరి ఇంకా పేరు ఎందుకు పెట్టారు అంటే ఐ డోంట్ హ్యావ్ ఎన్ ఆన్సర్. కానీ ఈ రెసిపీ మాత్రం చాలా హెల్దీ రెసిపీ. ఎందుకంటే మనం స్ప్రౌట్స్ యూజ్ చేసి చేస్తున్నాం, మొలకెత్తిన గింజలు అనమాట. చూసారా చక్కగా ఎలా ఉన్నాయో. వీటిలోనంట ఆక్సిజన్ ఉంటుందంటండి. చూసారా? ఓకే, యాక్చువల్లీ ఆక్సిజన్ ఉండే ఫుడ్స్ అంట చాలా తక్కువగా ఉంటాయంట. ఆక్సిజన్ దేనికి చెప్పండి? మనం బ్రీత్ చేస్తాం, హ్యూమన్ బాడీ ఆక్సిజన్ ఉంటేనే పనిచేస్తుంది కదా. కానీ ఆక్సిజన్ వీటిలో కూడా ఉంటుంది, ఎందుకంటే వీటికి ప్రాణం ఉంటుందంట. ఆక్సిజన్ ఉన్న ఫుడ్ ని తినడం వల్ల మన బాడీలో ఆక్సిజన్ లెవెల్స్ కూడా బాగుంటాయంట. సో మరి అలాంటి ఫుడ్స్ చాలా తక్కువగా ఉంటాయి. మీరే ఆలోచించండి, వంకాయలు కోసేసి తీసుకొచ్చి కూర వండుకుంటాం, అందులో ఆక్సిజన్ ఎక్కడ ఉంటుంది? అండ్ చికెన్, మీట్ ఇవన్నీ చూస్తే అన్ని చచ్చిపోయాకే మనం తింటాం. సో అందులో కూడా ఆక్సిజన్ ఉండదు, కానీ వీటిలో మాత్రం ఉంటుందంట. సో అందుకే ఇలాంటి ఫుడ్స్ ఏవైనా సరే మన డైట్ లో యాడ్ చేసుకుంటే మంచిది. సో పీకిన క్లాస్ చాలు, స్టార్ట్ చేయమంటారా? ఓకే, ఇప్పుడు స్టార్ట్ చేస్తాను. ఇది ప్యూర్లీ వెజ్ రెసిపీ. పేరు మాత్రం నాన్ వెజ్ లా అనిపిస్తుంది, కానీ ప్యూర్ వెజ్ రెసిపీ. మరి ఇప్పుడు ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. సో ఇలాంటి రెసిపీస్ ఎస్పెషల్లీ ఏం తెలుసా, అంటే ఈ స్ప్రౌట్స్ తోని చేసుకునేవి తినడానికి ఇంట్లో చాలా మంది అలర పెడుతూ ఉంటారు అనమాట. వీటిలో టేస్ట్ ఉండదు కదా, పెద్దగా ఏం తినడానికి ఇష్టపడరు. కానీ మనం ఇలా ప్రిపేర్ చేసి పెట్టామనుకోండి, అసలు తెలియదు, దే విల్ హ్యావ్ ఇట్. సో అది ఎలాగో ఇప్పుడు నేను చూపిస్తాను. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఆయిల్ హీట్ అయ్యేలోపు గార్లిక్ ని చిన్న పీసెస్ గా కట్ చేసుకుంటాం. మనం రోల్స్ చేసుకుంటాం కదా. ఓకే, ఆ తర్వాత కొంచెం క్యాప్సికమ్, కొంచెం క్యారెట్, కొంచెం క్యాబేజ్, అండ్ స్ప్రౌట్స్. నాకు తెలిసి దీనికి ఆ పేరు ఎందుకు పెట్టారంటే చూడండి, ఇవి కొంచెం డ్రాగన్ షేప్ లో ఉన్నాయి కదా, అందుకే ఆ పేరు పెట్టారేమో. ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా పేరు. అండ్ రెసిపీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది, ఎందుకంటే వీటితో చేసుకోవడం అంటే కొంచెం ఒక పెద్ద టాస్క్ అని చెప్పాలి. ఎందుకంటే టేస్టీగా ఉండాలి, అందులో న్యూట్రియంట్ వాల్యూస్ పోకుండా ఉండాలి. సో కొంచెం వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇలా కాస్త ఫ్రై చేసుకున్నాం. నూడిల్స్ లా ఉన్నాయి చూడటానికి. ఆ తర్వాత కొంచెం సాల్ట్, చిల్లీ పేస్ట్, అలాగే కాస్త షుగర్. చాలా కొంచెం వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. ఇప్పుడు ఇవన్నీ ఇలా ఏ ఫ్లేవర్ వస్తుంది, చైనీస్ ఫ్లేవర్. లైట్ కుకింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఆల్మోస్ట్ డన్. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఆ తర్వాత ఏం చేయాలంటే ఒక బౌల్ తీసుకొని
కొంచెం మైదా పిండి, కొంచెం సాల్ట్ వేసుకొని కాస్త వాటర్ వేసుకొని పూరీల పిండి ఎలా కలుపుకుంటాం అలా కలిపేసుకోవాలి. సో డ్రాగన్ రోల్స్ అన్నాం కదా, మరి రోల్స్ చేయాలంటే మనకి చిన్న చిన్న చపాతీలు లాంటివి రెడీ చేసుకోవాలి కదా, అదే రెడీ చేసుకుంటున్నాను. సో దీనికి మీరు మైదా యూజ్ చేయొచ్చు, లేదంటే కొంచెం గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. డైట్ కాన్షియస్ ఉన్న వాళ్ళు, కొంచెం హెల్దీగా తినాలనుకున్న వాళ్ళు మైదాని అవాయిడ్ చేసుకోండి. సో అలాగే ఇప్పుడు చెప్పాను కదండి స్ప్రౌట్స్తోని. స్ప్రౌట్స్ యాక్చువల్లీ డైలీ తింటే చాలా మంచిది. ఈ మధ్య కాలంలో నేను చాలా మందిని చూస్తున్నాను బాక్స్తో క్యారీ చేసి, చాలా గుడ్ గర్ల్స్ అండ్ గుడ్ బాయ్స్ అనమాట వాళ్ళు. కంపల్సరీగా ఏదో ఒక టైంలోని స్ప్రౌట్స్ తినడానికి ట్రై చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే, అబ్బా రోజు ఈ స్ప్రౌట్స్ ఏం తింటా అబ్బా. నిజం చెప్పాలంటే అస్సలు టేస్టీగా ఉండవు, ఎవరికి నచ్చవు. హెల్త్కి మంచిదని అందరూ తినాలే తప్ప వాటిలో ఏం టేస్ట్ ఉంటుంది చెప్పండి, యమ్మీగా అయితే ఉండదు కదా. కానీ మనం వాటిని కూడా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవాలి అంటే కాస్త టైం స్పెండ్ చేసి ఇలా కాస్త ఎనర్జీని కూడా యూజ్ చేస్తే మీకు అంతకన్నా డబుల్ ఎనర్జీ వచ్చేలాగా మంచి రెసిపీ తయారైపోతుంది అనమాట. పెద్దవాళ్ళ కంటే అందులో న్యూట్రియంట్ వాల్యూస్ గురించి, మంచి చెడు గురించి అర్థమవుతుందండి. పిల్లలకి ఏం అర్థమవుతుంది, అర్థం అవుతుంది కదా. సో వాళ్ళు అస్సలు తినడానికి ఇష్టపడరు. అప్పుడు ఏం చేయాలంటే ఇలా ఎందులోనే మిక్స్ చేసి పెట్టాలి. ఈ రోల్స్ ఉన్నాయనుకోండి, బ్రేక్ఫాస్ట్లో తీసుకోవచ్చు, ఈవినింగ్ స్నాక్స్ స్కూల్ నుంచి రాగానే ఇవ్వడానికి బాగుంటుంది. ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళు ఈవినింగ్ బాగా టైర్డ్ అయిపోయి వస్తారు కదా, మనం మార్నింగ్ నుంచి ఎంత ఎనర్జెటిక్గా ఉన్నా ఆఫీస్లో వర్క్ చేసాక ఫుల్ డ్రైన్ అవుట్ అయిపోతుంది అనమాట ఎనర్జీ అంతా. ఈవినింగ్ కాస్త ఏదైనా మంచి ఫుడ్ తింటేనే మళ్ళీ ఎనర్జీ లెవెల్స్ మన బాడీలోకి వస్తాయి. ఆ తర్వాత ఇంటికి వచ్చాక ఇంకా చాలా వర్క్స్ ఉంటాయి కదా, చేసుకోవాలిగా. సో అలాంటప్పుడు ఇలాంటి డిషెస్ని ట్రై చేస్తే బాగుంటుంది. సో చిన్న చిన్న చపాతీ ఇలాగా తయారు చేసుకోవాలన్నాను కదా. ఓకే, ఇప్పుడు రోల్ చేసుకున్నాను. కొంచెం పిండిలో ఇలా డిప్ చేసుకొని డస్ట్ చేసుకొని చిన్న రోటీ తయారు చేసుకున్నాం. సో ఈలోపు తవ్వ పెట్టుకొని హీట్ చేసుకున్నాం తవాని. యాక్చువల్లీ ఇదేంటంటే కొంచెం పల్చగా చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు దీన్ని కాల్చుకుందాం. ఇంకోటి కూడా తయారు చేసి పెట్టుకుంటాను, కాస్త వెయిట్ చేయండి. సో ఇలా లైట్గా కాస్త ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. సో రెడీ. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం తయారు చేసి పెట్టుకున్నాం కదా ఈ స్టఫ్, దీన్ని మనం ఇందులో వేసుకొని రోల్ చేసుకోవాలి. సో వేసేసుకుందాం. మనం రోల్స్ ని రకరకాలుగా రోల్ చేసుకోవచ్చు అనమాట. ఇలా పాకెట్ లాగా తయారు చేసుకోవచ్చు, స్ట్రైట్ గా ఇలా రోల్ చేసుకోవచ్చు, రోల్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకోవచ్చు. ఇలా మన ఇష్టం, మన కంఫర్ట్ అనుకోవాలండి. మనకి ఏ స్టైల్లో నచ్చుతుందో ఆ స్టైల్లో మనం తయారు చేసుకోవచ్చు. సో నేనైతే నార్మల్గా దీని పేరే డ్రాగన్ రోల్స్ కాబట్టి నార్మల్గా రోల్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటాను. అయితే ఏం చేద్దామంటే మనకి ఇందులో స్టఫ్ కాస్త కనిపించాలి కాబట్టి ఇలా మధ్యకి కట్ చేసుకుంటాం. చూసారు కదా, డ్రాగన్ రోల్ రెడీ అయిపోయింది. చాలా ఈజీగా ఫాస్ట్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఈ డ్రాగన్ రోల్ కి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. డ్రాగన్ రోల్స్ కి కావలసిన పదార్థాలు: నూనె 4 టీ స్పూన్లు, వెల్లుల్లి ముక్కలు 2 టీ స్పూన్లు, క్యాబేజ్ తురుము 1/2 కప్పు, క్యాప్సికం ముక్కలు 1/2 కప్పు, లాంగ్ స్ప్రౌట్స్ 1 కప్పు, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, చక్కెర 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, మైదా 1 కప్పు, చిల్లీ పేస్ట్ 1 టీ స్పూన్. డ్రాగన్ రోల్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నూనె వేసుకొని వెల్లుల్లి ముక్కలు, క్యాప్సికం, క్యారెట్, క్యాబేజ్, స్ప్రౌట్స్, ఉప్పు, చిల్లీ పేస్ట్, పంచదార వేసి బాగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక బౌల్లో మైదా, ఉప్పు, సరిపడే నీళ్లు వేసి చపాతీ పిండిలా కలుపుకొని
చిన్న చిన్న చపాతీలాగా ఒత్తుకొని పాన్ పై వేసి రెండు వైపులా కాల్చుకోవాలి. చివరిగా చపాతీలపై ఈ స్ప్రౌట్స్ మిశ్రమాన్ని స్టఫ్ చేసుకుని రోల్ చేసి సర్వ్ చేసుకుంటే డ్రాగన్ రోల్స్ రెడీ. డ్రాగన్ రోల్స్ కి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసారు కదా. ఇప్పుడు దీని టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను. సో మనం మైదాతో తయారు చేస్తున్న రోటీ కాబట్టి ఇది ఎలా ఉంటుందో మీకు ఆల్రెడీ తెలుసు, కానీ లోపల ఉన్న స్టఫ్ అన్నిటికన్నా ఇంట్రెస్టింగ్ కదా. క్యాప్సికమ్, క్యారెట్, స్ప్రౌట్స్. అవి స్ప్రౌట్స్ అని చెప్తేనే తెలుస్తుంది, లేకపోతే తెలీదు. దాని టేస్ట్ డిఫరెంట్ గా ఉంది. అంటే ఈ క్యాప్సికమ్, క్యారెట్ అలాగే చిల్లీ పేస్ట్ ఏదైతే యాడ్ చేస్తున్నాం ఇవి డామినేటింగ్ గా ఉన్నాయి కాబట్టి దాని ఫ్లేవర్ తెలియట్లేదు మనకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ప్రౌట్స్ కి ఏం పెద్దగా ఫ్లేవర్ కూడా ఉండదు. మనం ఏం వేసి మిక్స్ చేస్తే దాని ఫ్లేవర్ దానికి వచ్చేస్తుంది. కొంచెం కారంగా, కొంచెం ఫ్లాట్ గా, కొంచెం వెజిటబుల్ ఫ్లేవర్స్ తోటి చాలా బాగుంది. ఉత్తి స్ప్రౌట్స్ తిని బోర్ కొట్టే వాళ్ళకి ఇదొక డిఫరెంట్ రెసిపీ. అండ్ ఇందులో మీరు చూస్తే కనుక అన్ని హెల్దీ ఇంగ్రీడియంట్స్ వేసుకున్నాం. సో ఇలా హెల్దీ రెసిపీ ఈవినింగ్ బాగా టైర్డ్ అయిపోయి వచ్చాక తయారు చేసుకొని తింటే ఎక్కడ లేనంత ఎనర్జీ బూస్ట్ అవుతుందండి మీ బాడీలోని. సో ఇలాంటి హెల్దీ రెసిపీస్ తినడం వల్ల ఎంతో హెల్దీగా మంచిగా బాగుంటారు కూడా. సో మరి మీరు బాగున్నాయి కదా నాకు కావాలి, అందుకే మంచి రెసిపీ చూపించాను. డ్రాగన్ రోల్స్ అంటే అది ఏదో వింతగా ఉంటుంది అనుకున్నారా? చూసారా ఎంత ఈజీగా ఫాస్ట్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఈ ఎపిసోడ్ మళ్ళీ చూడాలనుకుంటే లాగాన్ టు www.facebook.com/etvabhiruchi, www.youtube.com/etvabhiruchi లో మళ్ళీ చూడండి. సో మరి చూసారు కదండి, డ్రాగన్ రోల్ సూపర్ యమ్మీ స్నాక్ ఐటమ్ ని చూపించాను. మరి తప్పకుండా ప్రిపేర్ చేసుకోండి. ఇది ఒక మంచి స్టార్టర్ లాగా కూడా తయారు చేసుకోవచ్చు. సో మిడ్ మీల్ అంటే 11 o'clock కి కానీ లేకపోతే 4 o'clock కి కానీ మీ ఇష్టం. సాటర్డే సండేస్ లీజర్ గా ఉండేటప్పుడు కానీ ఇలాంటి హెల్దీ రెసిపీస్ ని తయారు చేసుకోండి. అండ్ యమ్మీగా ఉంటాయి కాబట్టి ఫ్యామిలీ అందరూ ఎంజాయ్ చేయండి. సో ఇది ఇవాల్టి సూప్స్ అండ్ స్టార్టర్స్ హాట్ యమకాటు. రేపు కూడా మళ్ళీ మంచి రెసిపీతో కలుసుకుందాం. అంతవరకు బాయ్.